హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చేసింది. ఎంత ఎదురు చూసానంటే చెప్పలేను. ఈ రోజు ఫ్రైడే అన్నమాట. అక్కడ మండే స్టార్ట్ అయింది పార్సల్. యాక్చువల్లీ సాటర్డే రోజు మా అమ్మ వాళ్ళు ఖమ్మం నుంచి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ లో మండే స్టార్ట్ అయింది అనమాట పార్సల్ ఫెడెక్స్ నుంచి. సో ఫ్రైడే ఈవినింగ్ కి రీచ్ అయిపోయింది. ఇదనమాట 22 కేజెస్ పార్సల్. టోటల్ 5 వర్కింగ్ డేస్ పట్టింది నాకు న్యూ జెర్సీకి పార్సల్ రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి. సో ఇంకా ఆలస్యం చేయకుండా పార్సల్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మంచిగా ప్యాక్ చేశారు అన్ని. ఇట్లా పైన లీకేజ్ అవ్వకుండా ఇలా కవర్స్ పెట్టారు పైన. చూద్దాం. ఫస్ట్ అయితే బట్టలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదైతే నా డ్రెస్ అన్నమాట, బ్లాక్ కలర్ డ్రెస్. యా, షీ నీడ్స్ లో తీసుకుంది మా అక్క. సో ఇదనమాట. దీని బాటమ్ వచ్చేసి కాటన్, సమ్మర్ కదా అందుకని కాటన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాటమ్. ఓకే, నెక్స్ట్ ఇది మా ఆయన కోసం నేనే ఒక టీ షర్ట్ అయితే తెప్పించాను మ్యాక్స్ నుంచి. ఇదనమాట. నెక్స్ట్ ఇది మా పెద్దోడి ప్యాంట్, క్రీమ్ కలర్ కావాలని చెప్పి ఇది ఆర్డర్ చేసుకున్నాడు మ్యాక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది నా టాప్, సమ్మర్ అని కాటన్ మే ఆర్డర్ చేశాను అనమాట నేను. ఇది కూడా మ్యాక్స్ నుంచి. ఇదనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇలా ఇవి బ్లౌజ్ పీసెస్. నెక్స్ట్ ఇదేంటి, యా ఇది బ్యాక్ డ్రాప్, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇదేంటి, యా ఇది నైట్ వేర్, ఇది కూడా మ్యాక్స్ నుంచి. ఇది మ్యాక్స్ నుంచి ఆర్డర్ చేశాను. ఇవి మా పిల్లలకి షార్ట్స్ అన్నమాట. ఇవి కూడా మ్యాక్స్ నుంచి. ఇదొకటి, అండ్ ఇది పెద్దోడికి. ఇద్దరికి మ్యాక్స్ నుంచి షార్ట్స్ అన్నమాట, జీన్స్ షార్ట్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక శారీలోకి పెట్టికోట్ అన్నమాట. అండ్ ఇది మా పెద్దోడు మ్యాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాడు ఒక టీ షర్ట్. క్రీమ్ కలర్ ప్యాంట్ మీదకి క్రీమ్ కలర్ టీ షర్ట్ కావాలని ఆర్డర్ చేసుకున్నాడు. ఇది టాప్, ఇది లిబాస్ లో తీసుకున్నాను, అమెజాన్ లో, లిబాస్ బ్రాండ్ అన్నమాట. కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లాగా ఉందన్నమాట ఈ టాప్. షార్ట్ కుర్తీ ఇదొకటి. అండ్ ఇది కూడా లిబాస్, అమెజాన్ లో తీసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్. ఇది కూడా జీన్స్ మీదకి సమ్మర్లో వేసుకోవడానికి కుర్తీస్ అన్నమాట. అండ్ ఇదేంటి, ఇది మా చిన్నోడి కోసం నేను ఆర్డర్ పెట్టాను. షార్ట్ అండ్ టాప్ లాగా, షర్ట్ లాగా వచ్చింది. ఇది కోఆర్డర్ సెట్ లాగా వచ్చింది అనమాట. ఇది ఓకే. అండ్ యా, ఇది మా మమ్మీ నా బర్త్డే కోసం కొనింది, రెడ్ కలర్ డ్రెస్, అనార్కలి. అండ్ సేమ్ ఇలానే ఇంకోటి గ్రీన్ కలర్ అనార్కలి, అది కూడా ఇదన్నమాట. రెండు ఆల్మోస్ట్ సేమ్ మోడల్ ఉన్నాయి. ఇది పెసర గ్రీన్ అంటారు కదా, అలా వచ్చింది ఇది.
ఇది వచ్చేసి ఒక కాటన్ శారీ తెప్పించుకున్నాను, బేబీ పింక్ కలర్ది. ఇలా వచ్చింది. ప్లెయిన్ అనమాట ఇది అంతా. దీనికి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇదనమాట. ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, డోరీస్ వచ్చాయి. ఇది ఫ్రంట్ సైడ్. అండ్ ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్. నా దగ్గర ఒక బ్లాక్ కలర్ శారీ ఉంది, దానికోసం తీసుకున్నాను అనమాట ఇది. ఇవి మా పిల్లల టీ షర్ట్స్. ఇవి కూడా మ్యాక్స్ నుంచి అనమాట. ఇలా వచ్చాయి. ఇద్దరికి సేమ్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్ అనమాట. 2 బ్యాక్ డ్రాప్స్ ఆర్డర్ చేశాను. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో డెకరేషన్కి అలా యూజ్ అవుతుందని 2 తీసుకున్నాను. ఓకే, ఇవి వచ్చేసి కవర్స్ అనమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ అవి పెట్టి ఇందులో ఇవ్వడం కోసం అని చెప్పి ఇట్లా థ్యాంక్ యూ బ్యాగ్స్ తెప్పించుకున్నాను. అండ్ యా, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్స్టా పాట్లో ఒకేసారి ఏమన్నా 2 ఐటమ్స్ చేయాలి అంటే ఇలా పెట్టుకోవడానికి, ఇలా ఇందులో పెట్టి కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టా పాట్లో యూజ్ చేసుకోవడానికి ఇది ఆర్డర్ చేశాను. ఇందులో ఏదో ఉంది. యా, ఇవి బ్లౌజ్ కుట్టుకోవడానికి డోరీస్ అండ్ హ్యాంగింగ్స్. ఇవి ఇంక ఇది వచ్చేసి నెక్ సెట్. యా, ఇదేమో పంచహారతి ఇవ్వడానికి ఒకటి ఆర్డర్ పెట్టాను, ఇది ఫిక్స్ చేయాలి. ఇదొకటి. అండ్ ఇదొకటి నెక్ చైన్. అండ్ ఇవి వచ్చేసి ఇయర్స్కి ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ స్టైల్గా, అవన్నమాట. అవి తీసుకున్నాను ఆన్లైన్లో, అవి కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇంకా నెక్ చైన్స్, ఇంకా బ్యాక్ డ్రాప్స్, ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు ఆ లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను లింక్. ఇంకా నెక్స్ట్ ఇవేమో శారీ కవర్స్ అనమాట. నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్న శారీ కవర్స్ పాడైపోయాయి, అందుకని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నాను. ఇవి సింగిల్ శారీస్ పెట్టుకునే కవర్స్ అనమాట. ఇవి మీషోలో ఆర్డర్ చేశాను, ఇవి కూడా ఉన్నాయి. ఇలా నా శారీస్ అన్నీ ఒక్కొక్క శారీ కవర్లో పెట్టి ఇలా పెద్ద ఆర్గనైజర్లో సర్దేశాను అనమాట. ఇంకా ఎప్పుడైనా శారీ కట్టుకోవాలంటే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది, మెస్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి బెలరీస్ షూస్ అనమాట. ఇలా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి అని చెప్పి ఇవి తెప్పించుకున్నాను. సో ఇవొకటి. బెలరీస్ సరిపోవు అనుకున్నా, బట్ పర్ఫెక్ట్గా సరిపోయాయి, పర్ఫెక్ట్ సరిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఈ బాక్స్ తెప్పించుకున్నాను అనమాట. ఇందులో చిన్న చిన్న బాక్సెస్ వచ్చాయి, అంటే నా దగ్గర ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి ఇట్లా సింగిల్ బాక్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ మిక్స్ అయిపోకుండా ఉంటాయి, అందుకని ఈ బాక్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి దేవుడి పీటలు, ఇలా 2 వచ్చాయి, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ. ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్స్ అనమాట, బ్రాస్ బౌల్స్. సో ఇవి 2. ఇవి పచ్చళ్ళు, చికెన్ పచ్చడి ఇది.
నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో పికిల్ అనమాట. మ్యాంగో పికిల్ 2 కవర్స్ లో ఉందని చెప్పింది మా అమ్మ. సో 2 ఉన్నాయి మ్యాంగో పికిల్స్. ఏంటి, యా ఇవి మా డుమిన్ కోసం అనమాట. స్పెషల్లీ పూతరేకులు, వాడికి చాలా ఇష్టము, అందుకని పూతరేకులు మా మమ్మీ పంపించింది. ఇవి పూతరేకులు. యా 4 డబ్బాస్ పూతరేకులు. నెక్స్ట్ ఇవి వచ్చేసి అరిసెలు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, ఎందుకంటే సంక్రాంతికి ఈసారి పార్సల్ తెప్పించుకోలేదు, అప్పుడు అరిసెలు మిస్ అయిపోయాను. అందుకని అందరూ సంక్రాంతికి పార్సల్ తెప్పించుకున్నప్పుడు అరిసెలు కారపూస తెప్పించుకుంటే నాకు కూడా తినాలనిపించింది అనమాట. అందుకే మా మమ్మీని అడిగితే మళ్ళీ చేసింది నా కోసం. సో అరిసెలు చేసి పంపించింది అనమాట. అర్జెంట్గా ఇవైతే ఓపెన్ చేసి తినేయాలి. నెక్స్ట్ ఇవి సాయిబాబా 9 గురువారాల వ్రతం బుక్స్ అనమాట. అందరికి పంచాలి కదా వ్రతం అయిపోయిన తర్వాత, అందుకోసం తెప్పించాను. నెక్స్ట్ ఇది నిమ్మకాయ పికిల్. ఇంకా నెక్స్ట్ కారపూసలు, నా ఫేవరెట్ కారపూసలు, సన్న కారపూస. సో అవి కూడా 2 ప్యాక్స్ వచ్చాయన్నమాట ఈసారి. అరిసెలు, కారపూసలు, పూతరేకులు, ఇంకా పచ్చళ్ళు, ఇవన్నమాట ఫుడ్ ఐటమ్స్. 2 చికెన్ పికిల్ ప్యాకెట్స్, 2 మ్యాంగో పికిల్ ప్యాకెట్స్, 1 నిమ్మకాయ పికిల్ ప్యాకెట్, అండ్ 2 కారపూస ప్యాకెట్స్, అండ్ పూతరేకులు, అండ్ అరిసెలు, అండ్ చింతపండు పేస్ట్. ఇవన్నమాట నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్. ఓకే, సో ఇది ఇలా ఖాళీ చేసేసాం బాక్స్ని. ఇదనమాట నాకు వచ్చిన 22 kgs పార్సిల్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు తిందామని ఓపెన్ చేసి ప్లేట్లో పెట్టాను అనమాట. అరిసెలు, పూతరేకులు, కారపూస ఓపెన్ చేసి పెట్టాను. మా వాళ్ళకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇప్పుడు మా వాళ్ళ కోసం తీసుకెళ్తున్నా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హలో హలో బాబు, ఎలా ఉంది మోనో? నోట్తో చెప్పవా, ఫస్ట్ తినాలి కదా మనం. ఎగ్జాక్ట్లీ. సో నీ ఫేవరెట్ పూతరేకు అనుకున్నా, నువ్వు ఫస్ట్ అదే ట్రై చేస్తావని. ఎలా ఉంది? కొంచెం హాట్ ట్రై చేసి అది ట్రై చేయండి. ఇప్పుడే కారపూసలు, అరిసెలు, పూతరేకులు టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడైతే నైట్ వేడివేడి అన్నం వండేసి పికిల్స్ అన్ని ట్రై చేయాలి అన్నమాట. ఇండియా నుంచి వచ్చిన పచ్చళ్ళు, ఇది వచ్చేసి చికెన్ పచ్చడి, అండ్ ఇది వచ్చేసి ఆవకాయ, కొత్త ఆవకాయ, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. ఇవన్నమాట పచ్చళ్ళు. ఇప్పుడైతే మేము వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మా డుమిన్ వచ్చేసాడు ఆల్రెడీ. తన కోసం ప్యాకేజ్లో వచ్చిన డ్రెస్ వేసుకొని చూపిస్తున్నాడు. బాగుంది డ్రెస్. గుడ్. ఫుడ్ ఐటమ్స్ నచ్చాయా? నీ ఫేవరెట్ పూతరేకులు తీసుకొని వెళ్ళిపో, తినేసే అన్ని. ఓకే, చాలా మంది అయితే పార్సిల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతున్నాయి, మా మొబైల్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఎంత అనేది మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. నాకైతే లాస్ట్ టైము ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి, ఈసారి షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి. బట్ వెయిట్ చేసి చూద్దాము. అందరు చెప్పినట్టు 10-15 days తర్వాత ఏమన్నా మెసేజ్ వస్తుందా మొబైల్కి ఏంటి అనేది తెలీదు. సో వెయిట్ చేయాలి దానికోసం. అయితే ఏమన్నా అలా మెసేజ్ వస్తే కనుక మీతో తప్పకుండా చెప్తాను. ఓకేనా? సో ఇదన్నమాట వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్.